దర్శనం దర్శనం. శృంగేరి అనగానే మనము సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో ఎతికినా ఎక్కడ చూసినా ఈ విద్యాశంకర్ ఆలయం మనకు కనిపిస్తుంది. ఎన్నిసార్లు ఈ చిత్రంతో శృంగేరి నేపథ్యాన్ని కానీ పురావస్తు శాస్త్రపరంగా, వాస్తుపరంగా, దానికి నిర్మాణ శైలి పరంగా ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి అద్భుతమైన కట్టడం ఈ విద్యాశంకర్ దేవాలయం. ఇదికి కొంత ఈ గ్రహ సంబంధమైనటువంటి అంటే కాలగణనానికి సంబంధమైనటువంటిది కూడా దీనికి సంబంధం ఉందని కూడా చెప్తూ ఉంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఎందుకంటే గ్రహాలు, సూర్య కిరణాలు, సూర్య గమనాన్ని కూడా ఇది నిర్దేశిస్తుంది, దానికి అనుగుణంగా నిర్మించారని కూడా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఇది మహిమాన్వితమైనటువంటి ఒక దివ్యమైన క్షేత్రం. అంటే శృంగేరి యొక్క గంభీరతకు, శృంగేరి యొక్క ధార్మికతకు, శృంగేరి యొక్క వైశిష్ట్యానికి ఒక ప్రతీకగా నిలుస్తుంది ఈ విద్యాశంకర దేవాలయం. ఆ విశేషాలు తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః. శంకరాచార్యుల వారు చతురామ్నాయ పీఠములలో ప్రధాన పీఠంగా శృంగేరి క్షేత్రంలో శారదాపీఠాన్ని స్థాపించి తమ శిష్యులలో ప్రముఖులైనటువంటి సురేశ్వరాచార్యుల వారిని ఇక్కడ అధిపతులుగా నియమించారు. నాటి నుండి ఇక్కడ గురు పరంపర అవిచ్ఛిన్నగా వస్తోంది. ఈ పీఠం యొక్క 10వ ఆచార్యులు విద్యాతీర్థ మహాస్వామి వారు. వారు యోగశాస్త్రంలో చాలా గొప్ప పండితులు. లంబికా యోగం అని యోగ సాధనలో చాలా క్లిష్టమైనటువంటి ఒక యోగం ఆ లంబికా యోగం అని. ఆ లంబికా యోగాన్ని విశేషంగా సాధన చేసినటువంటి మహాపురుషులు ఆ విద్యాతీర్థ మహాస్వామి వారు. వారి శిష్యులే భారతీతీర్థ మహాస్వామి వారు మరియు విద్యారణ్య మహాస్వామి వారు. వారు పూర్వాశ్రమంలో సోదరులు మన ఏకశిలానగరం అంటే ఇప్పటి వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి వారు. కాబట్టి అప్పటి నుంచే మనకి తెలుగు వారికి ఈ శృంగేరి క్షేత్రానికి ఒక అనుబంధం ఉన్నది అని మనం విశేషంగా గమనించవచ్చు. అటువంటి ఆ విద్యారణ్య మహాస్వామి వారు తమ గురువులైనటువంటి విద్యాతీర్థ మహాస్వామి వారి అనుగ్రహ ఆశీస్సులను పొంది ధర్మ ప్రచారార్థం దేశ పర్యటన చేస్తూ పంపా క్షేత్రంలో విరూపాక్ష స్వామి సన్నిధిలో తపోనిరతులై ఉన్నటువంటి సందర్భంలో హరిహరరాయులు, బుక్కరాయులు అనే ఇద్దరు సోదరులకి విద్యారణ్య మహాస్వామి వారు చాలా విశేషంగా అనుగ్రహం చేశారు. వారి ద్వారా ఆ విజయనగర సామ్రాజ్య స్థాపనకి కారణీభూతులయ్యారు. విద్యాతీర్థ మహాస్వామి వారు శృంగేరి క్షేత్రంలో తపోనిరతులై ఉండి సమాధినిష్ఠులైనప్పుడు ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించాలి అని వారి శిష్యులైనటువంటి భారతీతీర్థ మహాస్వామి వారు మరియు విద్యారణ్య మహాస్వామి వారు సంకల్పించారు. విజయనగర చక్రవర్తుల సహాయంతో ఇటువంటి గొప్ప దేవాలయ నిర్మాణం అనేటువంటిది శృంగేరి క్షేత్రంలో జరిగింది. ఎందుకంటే విద్యాతీర్థ మహాస్వామి వారు సాక్షాత్ శంకర స్వరూపులు. అందుకే వారిని విద్యాశంకర స్వామివారు అని అంటారు. ఆ విద్యాశంకర స్వామివారి ఆలయం మనం చూస్తున్నటువంటి ఈ ఆలయం గురువు యొక్క వైశిష్ట్యాన్ని గురుగీత ఇలా చెప్తోంది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని. అంటే గురువు సాక్షాత్ త్రిమూర్తి స్వరూపుడు అని. కాబట్టి ఇక్కడ ఆ త్రిమూర్తి స్వరూపానికి ప్రతీకగా విద్యాశంకర స్వామి వారి కుడివైపున వాణి హిరణ్యగర్భ సాన్నిధ్యం అంటే బ్రహ్మ యొక్క సన్నిధి ఉన్నది. అలానే వెనుక భాగంలో లక్ష్మీనారాయణ సన్నిధి ఉన్నది. అంటే గురువే సాక్షాత్ విష్ణు స్వరూపులుగా ఇక్కడ ఉన్నారు. అలానే ఎడమ వైపున ఉమామహేశ్వర సన్నిధి ఉన్నది. అంటే గురువు త్రిమూర్తి స్వరూపంగా మనకి అనుగ్రహం చేస్తున్నారు. అటువంటి గురువు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపంలో అంటే నిర్గుణ నిరాకారమైనటువంటి స్వరూపానికి ప్రతీకం ఆ శివలింగం. కాబట్టే అక్కడ మధ్య భాగంలో ఆ శివలింగం అనేది ఉంచారు. ఆ శివలింగ స్వరూపంలో విద్యాశంకర స్వామి వారు మనందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ దేవాలయంలో ఇంకొక వైశిష్ట్యం ఏంటంటే 12 రాశులకి ప్రతీకగా 12 స్తంభాలు ఉన్నాయి. అంటే మేషం, వృషభం, మిథునం అనే ఆ 12 రాశులకి ఒక్కొక్క 12 స్తంభాలు ఇక్కడ మనం చూడొచ్చు. సూర్యుడు ప్రతి రాశిలోనూ ఒక్కొక్క నెల ఉంటాడు. ఆ సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్రవేశించినటువంటి సందర్భంలో
ఆ ఉదయకాలం యొక్క సూర్యుడి కిరణాలు సూర్యుడు ఏ రాశిలో అయితే ప్రవేశిస్తాడో ఆ రాశి యొక్క స్తంభం మీద పడేట్టు ఇక్కడ చెక్కారు. ఇది చాలా గొప్ప వైశిష్ట్యం. అంటే ఉదాహరణకి ఇప్పుడు మకర రాశిలో సూర్యుడు మకర మాసంలో ఉంటాడు. అప్పుడు సూర్యకిరణాలు ఆ ఉదయకాలం యొక్క సూర్యకిరణాలు ఆ స్తంభం మీద పడేట్టుగా ఇక్కడ ఆ శిల్పి చాలా విశేషంగా చెక్కడం అనేది జరిగింది. అలానే ఈ దేవాలయం యొక్క చుట్టూ అనేక దేవతామూర్తుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ శివ సంబంధమైనటువంటి అనేక దేవతామూర్తులు, అనేక అవతారం యొక్క మూర్తులు, అలానే విష్ణు సంబంధమైన అనేక అవతారాలని మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ శివ విష్ణు శివకేశవ భేదం అనేటువంటిది లేదు. శివకేశవ ఐక్యం అంటే ఒకే పరమాత్మ అనేక రూపంలో ఉన్నాడు అని ఏదైతే ఉపనిషత్ సిద్ధాంతం ఉన్నదో ఆ సిద్ధాంతానికి అనుగుణంగా ఇక్కడ అనేక దేవతామూర్తుల్ని చెక్కటం అనేది జరిగింది. విశేషంగా మనం ఇక్కడ దశావతార మూర్తుల్ని చూడొచ్చు. మత్స్యం, కూర్మం, వరాహం అనేటువంటి దశ అవతారాల యొక్క మూర్తులు. అలానే శివ సంబంధమైనటువంటి మూర్తులు అని చెప్పాను. ఇప్పుడు శైవ సంప్రదాయంలో మనకి జ్ఞానప్రదాతగా ఆ శివుణ్ణి దక్షిణామూర్తి స్వరూపంలో మనం ఉపాసిస్తాం. అలానే అదే వైష్ణవ సంప్రదాయంలో అయితే జ్ఞానప్రదాతగా హయగ్రీవ స్వామిని ఉపాసిస్తారు. అలానే శైవ సంప్రదాయంలో రక్షకుడిగా వీరభద్రస్వామిని ఉపాసిస్తే వైష్ణవ సంప్రదాయంలో రక్షణాదేవతగా నరసింహస్వామిని ఆరాధిస్తారు. అలా అటువంటి అన్ని దేవతామూర్తుల్ని మనం ఇక్కడ చూడొచ్చు. అటువంటి చాలా గొప్ప విశేషమైనటువంటి దేవస్థానం ఈ విద్యాశంకర స్వామి దేవస్థానం. ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక శుక్ల షష్ఠి, సప్తమి, అష్టమి 3 రోజులు విద్యాశంకర స్వామి వారి ఆరాధనా మహోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. సప్తమి నాడు విద్యాశంకర స్వామి వారి ముఖ్య ఆరాధన. ఆ రోజు ఈ శృంగేరి పీఠం యొక్క అధిపతులు స్వతహా వచ్చి ఆ విద్యాశంకర స్వామి వారికి పూజలు, అభిషేకాలు చేయటం అనేటువంటిది ఇక్కడ సంప్రదాయం. అలానే అష్టమి రోజు విద్యాశంకర స్వామి వారికి మహారథోత్సవం కూడా జరుగుతుంది. విద్యాశంకర స్వామి వారు ఇవాళకి ఇక్కడ లంబికా యోగంలో తపోనిరతలై ఉన్నారు అనేటువంటిది ఈ పీఠం యొక్క అధిపతుల దృఢమైనటువంటి విశ్వాసం. అందువల్లే విద్యారణ్య స్వామి వారు ఆ కాలం నుంచే ఇక్కడ మఠం యొక్క ఏ వ్యవహారం జరిగినా అంటే గురువుగారు ఇచ్చేటువంటి శ్రీముఖాదుల్లో విద్యాశంకర అనేటువంటి ముద్ర మనం విశేషంగా చూడొచ్చు. అంటే విద్యాశంకరుల వారి పేరుతోనే ఇక్కడ మఠం యొక్క వ్యవహారాలు జరుగుతున్నాయి అనే దానికి ప్రతీకగా విద్యాశంకర అనేటువంటి ఆ ముద్రని ఇక్కడ రాజ ముద్రగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఖగోళ శాస్త్ర పరంగా కానీ ఇంకా ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి వాస్తుశైలిలో కూడా తర్వాత ఇది శ్రీచక్రాకారంలో మేరు శ్రీచక్రాకారంలో ఈ దేవాలయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మహావిష్ణువు యొక్క దశావతారాలని మనం ఇక్కడ చూడొచ్చు. మత్స్యావతారం, మత్స్య స్వరూపంలో మహావిష్ణు లోకాన్ని అనుగ్రహించాడు. అలానే కూర్మావతారంలో ఉన్నటువంటి మహావిష్ణువు యొక్క స్వరూపం వరాహస్వామి. ఆ వరాహస్వామి భూదేవతని ఆలింగించినటువంటి విగ్రహం. ఇది నరసింహస్వామి హిరణ్యకశిపువుని సంహరిస్తున్నాడు. అటు పక్కన ప్రహ్లాదుడు నరసింహస్వామికి నమస్కరిస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇదేమో మహాలక్ష్మి అమ్మవారు. ఇదే బలి చక్రవర్తిని అనుగ్రహిస్తున్నటువంటి వామనమూర్తి. వామన అవతారంలో ఆ బలిని 3 అడుగుల భూమిని ఇవ్వమని అడుగుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇదేమో పరశురాముడు, చేతిలో పరశువుని ధరించినటువంటి పరశురాముడు. ఇది శ్రీరాముడు, సీతా లక్ష్మణ సమేతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి స్వామి. ఆ కింద మనం వానర సైన్యాన్ని కూడా చూడొచ్చు. బలరాముడు, అటు రుక్మిణి సత్యభామ సమేతుడైనటువంటి గోపాలకృష్ణుడు. ఇది బుద్ధావతారం. అటు పక్కన అశ్వారూఢుడైనటువంటి కల్కి అవతారం. మనం ఇక్కడ శైవ సంబంధమైనటువంటి దేవతామూర్తుల్ని చూడొచ్చు. ఇది శంకర నారాయణమూర్తి. ఒక చేత్తో త్రిశూలం, ఇంకొక చేత్తో సుదర్శన చక్రాన్ని ధరించినటువంటి శంకర నారాయణ మూర్తి. ఇది మార్కండేయుణ్ణి అనుగ్రహిస్తున్నటువంటి శివుడు. ఆ యమ పాశం నుంచి మార్కండేయుణ్ణి రక్షించినటువంటి పరమేశ్వరుడు. ఇదేమో సోమాస్కందమూర్తి, అంటే ఉమా సహితుడైనటువంటి పరమేశ్వరుడు. కింద షణ్ముఖ స్వామిని
6 ముఖములు ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది సోమాస్కందమూర్తి. అటు పక్కన ఉన్నటువంటిది అర్ధనారీశ్వరుడు, అర్ధభాగం శివుడు, ఇంకొక అర్ధభాగం పార్వతి, అటువంటి అర్ధనారీశ్వరమూర్తి. ఇది త్రిపురాసుర సంహారం. ఆ త్రిపురాసుర సంహార కాలంలో సూర్యచంద్రులే రథం యొక్క చక్రములు, భూమియే రథం. ఆ రథ సారథి బ్రహ్మ విష్ణువుని బాణముగా చేసుకుని త్రిపురాసురుల్ని సంహరించాడు ఆ పరశివుడు. అటువంటి త్రిపురాసుర సంహారమూర్తి ఇది పరమేశ్వరుడు అభయ వరద హస్తములతో అనుగ్రహిస్తున్నటువంటి మూర్తి. ఇదేమో కామదహనం. మన్మథుడు పరశివుడి మీద ఆ పంచబాణాలని ప్రయోగిస్తూ ఉన్నటువంటి సందర్భంలో శివుడు తన తృతీయ నేత్రంతో ఆ మన్మథుడిని దహించాడు. అటువంటి కామదహన మూర్తి ఇది. ఇక్కడ మనం ఈ విద్యాశంకర స్వామి యొక్క ఎడమవైపు ఈ ద్వారంలో ఉమామహేశ్వర సన్నిధి ఉన్నది. ఆ అభిషేకం చేసినటువంటి తీర్థం రావడానికి చూడండి ఎంత గొప్పగా వ్యవస్థ చేశారు ఇక్కడ. నటరాజస్వామి, ఇటువైపు కార్తవీర్యార్జున స్వామి. ఈ క్షేత్రంలో చోర అరి దుష్ట భయం లేకుండా రక్షించేటువంటి దేవత కార్తవీర్యార్జున స్వామి. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ అని అంటారు. అంటే ఆ కార్తవీర్యార్జున స్వామికి 1000 చేతులు ఉండేవి. ఆ కార్తవీర్యార్జునుని స్మరిస్తేనే తస్య స్మరణాదేవ హృతం నష్టంచ లభ్యతే అని. ఏదైనా వస్తువులు మనం పోగొట్టుకుంటే నష్టద్రవ్య లాభానికి మనం ఈ దేవతని విశేషంగా పూజిస్తూ ఉంటాం. అటువంటి కార్తవీర్యార్జున స్వామిని ఈ క్షేత్రంలో మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చంద్రమండలంలో మృత్యుంజయ స్వామి, శివుడు చంద్రమండలంలో విరాజిల్లుతున్నాడు. ఈ దేవస్థానానికి అటువైపు సూర్యమండలం ఉంది. ఆ సూర్యమండలంలో గాయత్రి అమ్మవారు ఉంది. ఇటువేమో చంద్రమండలం. చంద్రమండలంలో మృత్యుంజయ స్వామిని మనం దర్శిస్తూ ఉన్నాం. రథం రూపంలో ఉన్నది. అది పరశివుడే వరద అభయహస్తాలతో అనుగ్రహిస్తున్నాడు. ఇదేమో గజాసుర సంహారం. గజాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించినటువంటి పరమేశ్వరుడు. ఇదేమో హయగ్రీవ స్వామి, జ్ఞానప్రదాతగా భక్తులందరినీ అనుగ్రహించేటువంటి హయగ్రీవ స్వామి దర్శనాన్ని మనం చేస్తున్నాం. శృంగేరి క్షేత్ర దేవత అయినటువంటి శారదామ్మవారిని మాలా సుధాకుంభ విబోధముద్ర విద్యా విరాజత్కర వారిజాతాం అని ఆ శారదామ్మవారిని మనం స్తుతిస్తూ ఉంటాం. అంటే ఒక చేత్తో మాల, సుధాకుంభ అమృత కలశం, పుస్తకం మరియు చిన్ముద్రని ధరించినటువంటి ఆ శారదాదేవి యొక్క దర్శనం ఇక్కడ చేస్తున్నాం. ఈ మూర్తి అన్నపూర్ణేశ్వరి అమ్మవారు. ఒక చేత్తో అన్నపాత్ర, ఇంకొక చేత్తో గరిటెని పట్టుకుని అనుగ్రహిస్తున్నటువంటి అన్నపూర్ణేశ్వరి అమ్మవారు. ఈ మధ్యలో ఉన్నటువంటిది భువనేశ్వరి అమ్మవారు. అంబాం పాశాంకుశేష్టాం అభయ వరకరాం అంబికాం తాం నమామి అని భువనేశ్వరి అమ్మవారి ధ్యాన శ్లోకం. విద్యారణ్య స్వామి వారు విశేషంగా భువనేశ్వరి అమ్మవారి ఉపాసన చేశారు. ఎందుకంటే భువనేశ్వరి అమ్మవారి అనుగ్రహంతో స్వర్ణ వృష్టి అనేది కురుస్తుంది అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఇప్పటికీ కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచారులైనటువంటి ఆ విద్యారణ్య స్వామి వారు భువనేశ్వరి అమ్మవారిని ఆరాధించారు. కాబట్టి ఇక్కడ కర్ణాటక రాజ్యంలో కన్నడ భువనేశ్వరి అని ఆ భువనేశ్వరి దేవినే విశేషంగా పూజించటం అనేది జరుగుతోంది. ఇదేమో గజలక్ష్మి అమ్మవారు. అమ్మవారి యొక్క ఉభయ పార్శ్వములలో మనం ఏనుగులను చూస్తున్నాం. పరమేశ్వరుడు ప్రవేశించేటువంటి ద్వారాలు, వెనకాల ఉన్నటువంటి 3 ద్వారాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సాన్నిధ్యంతో శోభిస్తున్నటువంటి ద్వారములు.
పరశివమూర్తి. ఆ శివుడి యొక్క చేతిలో మనం ఒక కపాలాన్ని కూడా చూస్తున్నాం, బ్రహ్మ కపాలం. ఇదేమో భృంగి, శివుడి ప్రమథ గణాల్లో ఒకడైనటువంటి ఆ భృంగి యొక్క నాట్యం చేస్తున్నటువంటి దృశ్యం. ఆ భృంగికి 3 కాళ్ళు ఉంటాయి, ఆ 3 కాళ్ళని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదేమో వీరభద్రస్వామి, ఇటు వీరభద్రస్వామి, ఆ పక్కనే దక్ష ప్రజాపతిని కూడా మనం చూస్తున్నాం. అదేమో కాలభైరవుడు. ఇది పార్వతీ పరమేశ్వరుడు. ఇదేమో వేదవ్యాసుల వారు, వారి పక్కనే శంకర భగవత్పాదాచార్యుల వారు చేతిలో పుస్తకాన్ని ధరించారు. ఇదేమో తుంబురు నారదులు, చేతిలో వీణని పట్టుకున్నటువంటి, అటు పక్కన వినాయకుడు. ఇదేమో సుబ్రహ్మణ్య స్వామి, షణ్ముఖములతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి. శిలా శృంఖలం అంటే రాతితోనే చెక్కినటువంటి సంకెళ్ళు. ఇది శిల్పి యొక్క చాలా గొప్ప వైశిష్ట్యాన్ని తెలియజేస్తోంది. అంటే ఒకే రాతిని అలా సంకెళ్ళుగా చెక్కడం అనేది చాలా గొప్ప విషయం. దేవతల అధిపతి అయినటువంటి ఇంద్రుడు, అభయ వరద హస్తములు, అలానే వజ్రాయుధాన్ని ధరించినటువంటి ఆ ఇంద్రుడి వాహనమైనటువంటి ఐరావతాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమో కోదండ రాముడు, రాముడి పక్కనే లక్ష్మణస్వామి. మళ్ళీ ఇక్కడ పరమేశ్వరుడు అభయ వరదహస్తములతో పాశం మరియు ఆ అంకుశము మరియు ఆ మృగాన్ని ధరించినటువంటి పరశివుడు, ఆ మృగధరం. ఇక్కడ పరమేశ్వరుడే, కింద గణపతి, అటుపక్కన అమ్మవారు. ఇదేమో దుర్గా పరమేశ్వరి అమ్మవారు, సింహవాహనాన్ని అధిరోహించినటువంటి దుర్గా అమ్మవారు. ఇక్కడ రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించినటువంటి ఆ రామేశ్వర క్షేత్రం, ఆ దృశ్యాన్ని ఇక్కడ చెక్కారు. రామేశ్వర క్షేత్రం, భిక్షాటనమూర్తి, శివుడి యొక్క. ఇది మృత్యుదేవత, ఆ సర్పాన్ని పట్టుకున్నటువంటి మృత్యు. ఇది కూడా మళ్ళీ పరమేశ్వరుడు. శివుడి యొక్క అనేక రూపాలని ఈ దేవాలయంలో చెక్కారు పరమేశ్వరుడు. ఇక్కడ మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుని చూస్తున్నాం. ఇదేమో మృత్యుదేవత సర్పాన్ని ధరించింది. మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి. ఆ నరసింహస్వామికి ఒకవైపున బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ తొడ మీద మనం సరస్వతి అమ్మవారిని చూస్తున్నాం. ఇటువైపు ఏమో పరమేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, పార్వతీ అమ్మవారిని తన తొడ మీద కూర్చోబెట్టుకున్నటువంటి పరమేశ్వరుడు. ఒకవైపు ఆంజనేయ స్వామి, ఆ విష్ణు లక్ష్మీ నరసింహస్వామికి నమస్కారం చేస్తున్నటువంటి దృశ్యం. ఇంకొక వైపు గరుడ. ఆంజనేయ స్వామిని, అలానే గరుడ. జ్ఞానప్రదాత అయినటువంటి దక్షిణామూర్తి స్వామి మధ్యలో. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అని. ఆ దక్షిణామూర్తి యొక్క వైశిష్ట్యం ఏంటంటే, దక్షిణామూర్తి మౌనంగా ఉంటూనే భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ దక్షిణామూర్తి యొక్క వైశిష్ట్యాన్ని చెప్పేటువంటి మరొక గొప్ప శ్లోకం, చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ అని. అంటే గురువుగారు కేవలం మౌనం వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. కేవలం ఆ చిన్ముద్రని చూపిస్తూ వ్యాఖ్యానం చేస్తూ ఉంటే, వ్యాఖ్యానం అంటే ఇంకేముంది, మౌనమే. ఆ శిష్యులందరికీ వారి యొక్క సంశయాలన్నీ చిన్నమైపోయాయి. అటువంటి విశేషమైనటువంటి జ్ఞానప్రదాత దక్షిణామూర్తి. నేను చెప్పాను సూర్యమండలం అని. అటు చంద్రమండలము, ఇటు సూర్యమండలం. సూర్యమండలంలో గాయత్రి అమ్మవారు. ఆ అమ్మవారికి 5 శిరస్సులు కాబట్టి మనం 4 శిరస్సులను చూస్తున్నాం. ఇంకొక శిరస్సు అటువైపు ఉన్నది, 5.
ప్రతిరోజు మనం అందరం సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేస్తూ ఉంటాం. ఉదయం వైపు అయితే తూర్పు దిక్కుకి తిరిగి, సాయంకాలం పశ్చిమ దిక్కుకి. ఆ అర్ఘ్యప్రదానం యొక్క దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అదేమో ఎడమ వైపు సాయంకాలం వైపు, ఇది కుడివైపు ఉదయం వైపు. ఇక్కడ నవ ప్రజాపతులు, ఆ ప్రజాపతులు సృక్స్రువాల్ని అభయ వరద హస్తాల్ని ధరించారు. హోమాల్లో ఉపయోగించేటువంటి విశేషమైన సాధనం సృక్స్రువం. ఈ ద్వారంలో అయితే మళ్ళీ రెండు మధ్యలో మహాలక్ష్మి, ఒకవైపు వినాయకుడు, ఒకవైపు సరస్వతి. అంటే మనకి విఘ్నహర్త అయినటువంటి గణపతి అనుగ్రహం, అలాగే విద్యాప్రదాయ అయిన మహాసరస్వతి అనుగ్రహం ప్రతి ఒక్కడికి కావాలి అనే దృష్టితో ఈ దేవస్థానం యొక్క ప్రతి ద్వారంలోనూ మనం ఈ మూడు దేవతల్ని చెక్కటం అనేది మనం చూస్తాం. శివకుమార్ శర్మ గారు, మనము శృంగేరిలో ఒక దివ్యమైనటువంటి అనుభూతి రాగానే మనకు కలిగే ఒక ముఖ్యమైన ప్రాంతం ఈ విద్యాశంకర ఆలయం నుంచి తుంగానది మీదుగా మన గురు సన్నిధానానికి వెళ్ళేటువంటి ఈ ప్రాంతం. ఎంత అనుభూతి, ఏ రకమైనటువంటి భావన కలుగుతుందంటే, ఈ మహిమాన్వితమైనటువంటి శృంగేరి క్షేత్రం యొక్క గొప్ప వైశిష్ట్యం అంతా ఇక్కడ కళ్ళకు కట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఒకవైపు నది, ఒకవైపు ఆ విద్యాశంకర దేవాలయం, అక్కడ స్వర్ణ గోపురంతో కూడినటువంటి శారదాంబ సన్నిధి, రాజగోపురం, అటు ఇంకా ఆ అద్భుతమైనటువంటి ప్రకృతి వనమూలతో కలిగినటువంటి ఈ సుందరమైనటువంటి ఆహ్లాదకరమైన వనం, అందుమధ్య గురు సన్నిధి అవన్నీ ఉన్నాయి. ఒకవైపు కాలభైరవ ఉన్నాయి. ఈ పరిసరాలను ఒక్కసారి వివరించండి. మనం తుంగా నదిని దాటి వెళితే జగద్గురువుల నివాస స్థానం, గురు నివాసం. ఈ పీఠం యొక్క 33వ అధిపతులు ప్రాతస్మరణీయులు, అపర శంకరులు, జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ మహాస్వామి వారు. వారు మొదటిసారి నరసింహవనంలో ఏకాంతంలో ఉండి తపస్సు చేసుకోవాలని సంకల్పించి ఈ తుంగానది యొక్క అవతల వైపుకి వచ్చారట. అప్పటి వరకు ఈ పీఠం యొక్క గురువులందరూ ఇక్కడే ఉండేవారు. మనం ఇక్కడ చూస్తున్నటువంటి చిన్న చిన్న మందిరాలన్నీ పూర్వాచార్యుల యొక్క సమాధులు. ఈ పీఠం యొక్క అదే 33వ గురువు గారు, వారు ఏకాంతంగా ఉండి జన సంపర్కం లేకుండా ఉండాలి అనే దృష్టితో మొదటిసారి ఆ వనాన్ని ప్రవేశించారు. వారి గురువు గారు నరసింహ భారతీ స్వామి వారు చాలా తపో నిష్ణాతులు. అందుకని వారి స్మరణార్థం వారు ఈ వనానికి నరసింహవనం అని పేరు పెట్టారు. అటువంటి నరసింహవనంలో వారు నివసించేవారు. వారు బ్రహ్మీభూతులైన తర్వాత వారి శిష్యులు జీవన్ముక్తులైనటువంటి జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు కూడా నరసింహవనంలోనే నిరంతరంగా ఉంటూ తపస్సు చేశారు. వారి శిష్యులు జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఎల్లప్పుడూ అక్కడే ఉంటూ తపో నిరతులై భక్తులను విశేషంగా అనుగ్రహించారు. వారి శిష్యులు నేడు ఈ పీఠం యొక్క అధిపతులు మనందరినీ విశేషంగా అనుగ్రహిస్తున్నటువంటి జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు, మరియు వారి కరకమల సంజాతులు జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారు, అలానే జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు, జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు, జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు తపస్సు చేసినటువంటి గొప్ప ప్రదేశం. ఇప్పుడు మనందరినీ విశేషంగా అనుగ్రహిస్తున్నటువంటి జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు తమ ఉత్తరాధికారి శిష్యులైనటువంటి జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారితో ఇదే నరసింహవనంలో భక్తులందరినీ అనుగ్రహిస్తూ, వారు తమ నిత్యకర్మ తపోనుష్ఠానాలను చేస్తూ ప్రతినిత్యం శారదా చంద్రమౌళీశ్వరుల్ని ఆరాధిస్తూ భక్తుల్ని విశేషంగా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ నరసింహవనం యొక్క ఇంకొక వైశిష్ట్యం ఏంటంటే, ఇక్కడే జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి షష్ఠి పూర్తి సందర్భంలో, అలానే సప్తతి పూర్తి సందర్భంలో అయుత చండీ మహాయాగం జరిగింది, అతిరుద్ర మహాయాగం, చతుర్వేద పారాయణలు, అలానే లక్షమోదక గణపతి హోమం, ఋగ్యజు సామ సంహిత హవనాలు, చాలా గొప్ప ధార్మిక కార్యక్రమాలు ఈ క్షేత్రంలోనూ విశేషంగా నరసింహవనంలో జరిగాయి. కాబట్టి ఆ నరసింహవనానికి అంత ఒక విశేషత. అలానే ఇక్కడ సద్విద్యా సంజీవిని సంస్కృత మహాపాఠశాల కూడా ఇదే నరసింహవనంలో ఉంది. ఇక్కడ కాలభైరవ స్వామి యొక్క ఆలయం ఉన్నది. అలానే మనం వేదవ్యాసుల వారికి ఒక గొప్ప శిలామయ దేవాలయాన్ని మన భారతంలో వేరే ఎక్కడా మనం చూడటానికి వీల్లేదు. అటువంటి గొప్ప దేవాలయం తుంగా తీరంలో ఉన్నటువంటి ఆ వేదవ్యాసుల వారి ఆలయం. అటువంటి ఆలయం కూడా ఇదే నరసింహవనంలో ఉన్నది. కాబట్టి ఇటువంటి గొప్ప విశేషం ఈ నరసింహవనం. ఇప్పుడు ఇక్కడ ఈ గురు సదనంలో, ఈ నరసింహవనంలో
ప్రధానంగా కొత్తగా ఇప్పుడు ఏమేమి అంటే 5 చండీ యాగము అతిరుద్రం జరిగిన ప్రాంగణంలోనే గజశాల అక్కడే సనాతన ఇక్కడ గోశాల గో సంరక్షణ ఈ క్షేత్రంలో చాలా విశేషంగా జరుగుతోంది. దాదాపు ఒక 350-400 గోవుల్ని మనం మన గోశాలలో చూడొచ్చు. గోశాల ఇటీవలే జగద్గురువుల ఆదేశానుసారం శృంగేరి నరసింహవనం యొక్క అవతల వైపు మళ్ళీ నరసింహపుర అని ఉన్నది. అక్కడ అనాథ గోశాల అంటే ఎటువంటి గోవులనైతే ఇప్పుడు మనం వేరే చోటికి పంపిస్తున్నాము పంపకుండా వాటి సంరక్షణ చేయాలి అనే ఉద్దేశంతో ఆ నరసింహపురంలో ఒక అనాథ వృద్ధ గోశాలని కూడా స్థాపించడం అనేది జరిగింది. మనం ఇక్కడ చూస్తున్నటువంటిది సంధ్యావందన మంటపం అని. అంటే జగద్గురువుల వారు ఇక్కడ విశేషంగా తపోనుష్ఠానం చేస్తూ ఉంటారు. ఏకాదశి పౌర్ణమి అలాంటి పర్వ దినాల్లో గురువుల వారు స్నానం చేసేటువంటి స్నానఘట్టం ఈ సంధ్యామంటపం. గజశాల కూడా ఉంది కదండి. గజశాల ఉన్నది, గజశాల అలాగే అశ్వశాల గజశాల అశ్వశాల గోశాల సనాతన ధర్మ అద్వైత వేదాంత ట్రస్ట్ కూడా అక్కడే ఉన్నది. శంకర అద్వైత శోధ కేంద్రం అని ఇక్కడ పురాతనమైనటువంటి తాళపత్ర గ్రంథాలు, ఆ గ్రంథాలని విశేషంగా డిజిటలైజ్ చేసి సంరక్షణ చేసేటువంటి వ్యవస్థ, అలానే చాలా పురాతనమైనటువంటి గ్రంథాలు, ఆ గ్రంథాలయం కూడా అక్కడే ఉన్నది. శంకర అద్వైత శోధ కేంద్రం అని ఆ కేంద్రం ద్వారా చాలా విశేషమైనటువంటి గ్రంథ ప్రకటన కూడా జరుగుతూ ఉంటుంది. శివకుమార్ శర్మ గారు, నాకు ప్రధానంగా అంటే మనం అందరము శృంగేరిని అభిమానించే ఆరాధించే జగద్గురుల భక్తి ప్రపత్తులు అడిగే వారిది ఒకే ఒక్క ప్రశ్న ఏమంటే, జగద్గురువుల యొక్క ప్రతిరోజు అంటే తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి దాకా వారి కార్యాచరణ తపస్సు ఉండంటున్నారు. ఆసక్తి కోసం అసలు జగద్గురువుల యొక్క నిత్య విధి ఏ విధంగా ఉంటుంది, దినచర్య ఒక్కసారి దయచేసి వివరించే ప్రయత్నం చేయండి. జగద్గురువుల దినచర్య అది సామాన్య వ్యక్తి దానిని అనుసరించడం అనేది అసలు సాధ్యపడదు. ఎందుకంటే వారు కఠోరమైన తపస్సు, వారు మహాత్ములు కాబట్టి అది వారికే సాధ్యమని నేను భావిస్తున్నాను. ప్రతినిత్యం స్వామివారి పరిచారకులందరూ 3:30కే లేచి గురువుగారి స్నానానికి అంతా ఏర్పాటు చేస్తారు. 3:30కే జగద్గురు మహాస్వామి వారు తమ ప్రాతః స్నానాన్ని చేసి 4 గంటల నుంచి 6:30 వరకు నిత్య అనుష్ఠానాన్ని, యతులకి ఏదైతే అనుష్ఠానం అనేది విహితమైందో ఆ అనుష్ఠానం చేస్తారు. ప్రణవ జపం, అలానే మహామంత్ర జపాలు ఏదైతే ఈ పీఠంలో పరంపరగా వస్తున్నాయో అటువంటి తపోనుష్ఠానాన్ని చేసి గురు దర్శనం, ప్రతినిత్యం మహాస్వామి వారు తమ గురువుల అధిష్టానానికి వెళ్ళి అక్కడ గురువులకి నమస్కారాలని చేసి గురు దర్శనం అనేది చేస్తారు. ప్రతినిత్యం అంటే శృంగేరిలో ఉన్నటువంటి ప్రతిరోజు ఆ అధిష్టాన దర్శనం అనేది తప్పకుండా గురువుగారు చేస్తారు, ఖచ్చితంగా ఉంటుంది. అలానే అనుష్ఠాన అనంతరం గురుపాదుక పూజ అనేది గురువుగారు చేస్తారు. వారి గురువుల యొక్క పాదుకలకి వారి గురువుల పాదుకలకి అర్చన పూజ చేయటం అనేటువంటిది పద్ధతి. ఆ తర్వాత ప్రతి శుక్రవారం గురువుగారు ఈ తుంగా నదిని దాటి అమ్మవారి సన్నిధికి వచ్చి ఇక్కడ శారదామ్మవారి దర్శనం చేస్తారు. అలానే విశేష సందర్భాల్లో ఇక్కడికి వచ్చి దేవతా దర్శనం అనేది చేసుకోవడం జరుగుతుంది. 6:30కి గురు దర్శన అనంతరం ప్రతినిత్యం గురువుల వారు భాష్య పారాయణం అనేది చేస్తారు. ఎందుకంటే యతులకి విశేషంగా విహితమైనటువంటిది ఆ శాంకర భాష్యాన్ని అర్థం చేసుకుని ఏదైతే భగవత్పాదుల వారు ఉపదేశించారో దాన్ని అనుష్ఠించటం, దాన్ని శిష్యులకి బోధించటం, దాన్ని గురువుల వారు విశేషంగా చేస్తూ ఉంటారు. భాష్య పారాయణ అనంతరం శిష్యులకి భాష్య ప్రవచనం పాఠం చెప్తారు. పూర్వం అనేక సందర్భాల్లో జగద్గురు మహాస్వామి వారు శిష్యులకి సంపూర్ణంగా తర్కశాస్త్రాన్ని పాఠం చెప్పారు. 3-4 పర్యాయాలు 3 పర్యాయాలు. మంది సగౌరవంగా ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు మేము భారతీర్థ స్వామి వారి గురువు వద్ద పాఠం చెప్పి గర్వపడుతున్నారు. గురువు గారి యొక్క పాఠం అంత సులలితంగా ఉంటుంది. ఎటువంటి కష్టమైనటువంటి శాస్త్ర పంక్తులనైనా వారు చాలా సులలితంగా పాఠం చెప్తారు. ఇంకొక విశేషం ఏంటంటే గురువుల వారు దాదాపు 2 పర్యాయాలు సంపూర్ణంగా తర్కశాస్త్రాన్ని పాఠం చెప్పారు. 3 సార్లు 780 పాఠాలు తర్క సంగ్రహం నుంచి తర్కశాస్త్రం యొక్క సంపూర్ణ ఉన్నతమైనటువంటి గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథం వరకు 780 నుంచి 800 పాఠాలు. అబ్బా,
అని గురువుగారు నిక్కచ్చిగా అంటే 800 పాఠములలో శిష్యుడు తర్కశాస్త్ర పండితుడవుతాడు. ఇప్పుడు మన విధుశేఖర భారతీ స్వామి వారి సన్నిధిలోనూ అంతే. అప్పుడైతే ఇంకా చాలా ఒక విశేషం ఏంటంటే ఇప్పుడు గురువుగారు విజయయాత్రలో ఉన్నారు. 2012-13 సంవత్సరంలో తమిళనాడు ఆంధ్ర పర్యటన చేశారు. ఆ సందర్భంలో విశేషంగా గురువుగారు పాఠం చెప్పారు. అలా పాఠం చెప్పి చాలా గొప్ప పండితుల్ని శిష్యుల్ని తయారు చేశారు. కాబట్టి ఉదయం ప్రతినిత్యం 7:30 నుంచి 9 వరకు ఆ శిష్యులకి పాఠం చెప్పడం అనేది ఉంటుంది. ఆ తర్వాత 9 నుంచి మఠం యొక్క వ్యవహారాలు ఏదైనా ఉంటే అది చూసేవారు. పూర్వం 10:30 నుంచి 12:30 వరకు శిష్యులందరికీ దర్శనాన్ని అనుగ్రహిస్తారు. మళ్ళీ మాధ్యాహ్నిక స్నానం, మాధ్యాహ్నిక అనుష్ఠానం, ఆ తర్వాత మళ్ళీ 2 గంటలకి భిక్ష అనంతరం మళ్ళీ శాస్త్ర గ్రంథ అవలోకనం. ఎందుకంటే సన్యాసులకి మధ్యాహ్న నిద్ర, బ్రహ్మచారులకి యతులకి మధ్యాహ్న నిద్ర అనేది నిషేధం కాబట్టి ఇక మధ్యాహ్నం ఇంకా విశ్రాంతి అనే ఉండదు. గ్రంథావలోకనం నిరంతరం అలా గ్రంథాలని అవలోకనం చేస్తూనే ఉంటారు. కాబట్టి మన దేశంలో అందరూ పండితులు ఏకగ్రీవంగా అంగీకరించేటువంటి మాట శృంగేరి జగద్గురువులు సాక్షాత్ సరస్వతీ స్వరూపులు, ప్రజ్ఞాననిధి. అంటే వారికి తెలియనటువంటి విషయం అనేటువంటిది ఏదీ లేదు. శాస్త్ర సంబంధించినటువంటి విషయం కానీ, వేదానికి సంబంధించినటువంటి విషయం కానీ, ఎక్కడైనా ఏదైనా సందేహం వస్తే ఆ సందేహాన్ని తీర్చేటువంటి సామర్థ్యం ఉన్నవారు కేవలం శృంగేరి జగద్గురు మహాస్వామి వారు. అందులోనూ భారతీ తీర్థ మహాస్వామి వారు సాక్షాత్ భారతీ స్వరూపులు. భారతీ కరుణాపాత్రం, భారతీ పదభూషణం, భారతీ పదమారూఢం, భారతీ తీర్థమాశ్రయే అని మనం గురువుగారిని నమస్కరిస్తూ ఉంటాం కదా. భారతీ కరుణాపాత్రం అంటే సరస్వతి అమ్మవారి కరుణా కటాక్షాలని పొందినటువంటి వారు మన గురువుగారు. భారతీ పదభూషణం, భారతీ అనే పదానికి భూషణం. భారతీ పదం ఆరూఢం, భారతీ పదం అంటే శారదా పీఠం స్థానం. ఆ స్థానాన్ని అలంకరించి వ్యాఖ్యాన సింహాసనం, ఇక్కడ ఉన్నటువంటి సింహాసనం అంటే అక్కడ కూర్చుని వ్యాఖ్యానం చెప్పాలి, శిష్యుల యొక్క సందేహాలని తీర్చాలి. కాబట్టి వారు ఏ నిర్ణయం తీసుకున్నా అది శాస్త్రబద్ధంగానే ఉంటుంది, శాస్త్ర విరుద్ధంగా ఏదీ ఉండదు. కాబట్టి అటువంటి సాక్షాత్ మూర్తి భవించిన సరస్వతీ స్వరూపులు జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారు. కాబట్టి వారు నిరంతరంగా ఆ శాస్త్ర గ్రంథ అవలోకనం చేస్తూ ఉంటారు. అలానే మధ్యాహ్నం 4 గంటలకి వారి యొక్క కార్యదర్శి మఠం యొక్క వ్యవహారాల గురించి వారితో సంప్రదించడం అనేది నివేదిస్తూ ఉంటారు. ఇంకా సాయంకాలం మళ్ళీ 5 నుంచి 6:30 వరకు భక్తులకి మళ్ళీ దర్శనం ఇస్తారు. మళ్ళీ 7:30 నుంచి మళ్ళీ సాయంకాలం యొక్క స్నానం అనుష్ఠానం. రాత్రి 8:30కి చంద్రమౌళీశ్వర స్వామి పూజ భక్తులందరి సమక్షంలో జరుగుతుంది. ఆ పూజ ప్రతినిత్యం శృంగేరి పీఠంలో జరుగుతుంది. ప్రతి శుక్రవారం మహాస్వామి వారు శ్రీచక్రార్చన చేస్తారు. ఆ పూజ రాత్రి 9:30-10 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ 10 గంటల తర్వాత మళ్ళీ శాస్త్ర గ్రంథావలోకనం 11-11:30కి గురుగారు విశ్రాంతి తీసుకుంటారు. తెల్లవారుజామున 3-4 గంటల నుంచి 3:30 నుంచి 10 గంటల వరకు నిరంతరంగా తపస్సు, అధ్యాపనము, అధ్యయనము, పీఠార్చనలు. కాబట్టి గురువుగారు ఎక్కడ విజయయాత్రకు వెళ్ళినా ఇదే దినచర్య ఇదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం 2 నుంచి 4:30-5 గంటల లోపు మాత్రమే వారి ప్రయాణం. అందుకే గురువుగారు ఇక్కడ నుంచి ఒక హైదరాబాద్కి కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే దాదాపు ఒక 15-20 రోజులు వారి ప్రయాణం అనేది ఉంటుంది. అలాంటి వాహనాలు కూడా అంత శ్రేణి అవన్నీ తీసుకురావాలి పీఠానికి సంబంధించినటువంటి. కాబట్టి ఇటువంటి గొప్ప పీఠం శృంగేరి శారదా పీఠం నిరంతరంగా ఈ పీఠం యొక్క పరిపాలన ఏ సంప్రదాయం ఎలా అయితే వస్తుందో ఆ సంప్రదాయాన్ని అలానే అనుసరిస్తూ ఉన్నటువంటి మహాస్వామి వారు జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారు. శివకుమార్ శర్మ గారు, దీన్ని నా చిన్నతనం నుంచి ఇది సమ్రాట్ పీఠం, చిత్రామ్నాయ పీఠాల్లో సమ్రాట్ పీఠంగా విరాజిల్లుతుందంటాము. రెండో విషయం ఏమంటే ఎక్కడైనా అంటే మఠామ్నాయ అనుశాసనంలోనే ఆదిశంకరులు నిర్దేశించారు, మిగతా 3 మఠాలకు సంబంధించిన ధర్మ సంశయాలు ఏదైనా వచ్చినా కూడా శృంగేరి సంస్థానమే ఆ ధర్మ సంశయ నివృత్తి చేయాలి. అలా అనేక సందర్భాలు 1000 సంవత్సరాలుగా కొనసాగుతున్నాయని చెప్పారు. అలా నాకు ఎరుకలో ఇక్కడ అభినవ విద్యాతీర్థ జగద్గురువులు ఉన్న సందర్భంలో బదరీ పీఠాధీశ్వరులైనటువంటి స్వరూపానంద సరస్వామి వారిని వారే పట్టాభిషిక్తులు చేశారని, ఇటీవల మీరే స్వయంగా వైదిక నిర్వహణ చేశారు బదరీ ద్వారకా జగద్గురువుల యొక్క ఈ విశేషాలు చెప్పడం. అంతకుముందు కూడా ఈ సమ్రాట్ పీఠం యొక్క వైశిష్ట్యము
ఆ సందర్భంలో జరిగిన ఇలాంటి కొన్ని సంఘటనలు వివరించండి. చిత్తరామనాయ పీఠములలో శృంగేరి శారదా పీఠానికి చాలా వైశిష్ట్యం ఉన్నది. ఎందుకంటే ఇది సురేశ్వరాచార్యుల వారి కాలం నుంచి వచ్చినటువంటి వైశిష్ట్యం. సురేశ్వరాచార్యుల వారి అనంతరం ఈ పీఠంలో మహాయోగులైనటువంటి 10వ అధిపతులు శ్రీ విద్యాతీర్థ మహాస్వామి వారు, అలానే భారతీ తీర్థ మహాస్వామి వారు, విద్యారణ్య మహాస్వామి వారు, వారందరూ అనేక గ్రంథాలని రచించి లోకానికి విశేషమైనటువంటి ఉపకారం చేశారు. భారతీ తీర్థ మహాస్వామి వారు రచించినటువంటి అనేక గ్రంథాలు, వేదాంతానికి సంబంధించినటువంటి గ్రంథాలు, అలానే విద్యారణ్య మహాస్వామి వారు రచించినటువంటి గ్రంథాలు. కాబట్టి ఈ పీఠంలో వచ్చినటువంటి యతివర్యులందరూ విద్యా తపోమూర్తులు. కాబట్టే ఈ పీఠానికి అంత వైశిష్ట్యం. జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి కాలంలో శృంగేరి క్షేత్రంలో చతురామ్నాయ పీఠ సమ్మేళనం జరిగింది 1979లో శంకర జయంతి సందర్భంలో. చారిత్రక ఘట్టం, అదొక చారిత్రక ఘట్టం. ఎందుకంటే శంకర జయంతి సందర్భంలో చతురామ్నాయ పీఠాధీశ్వరులు శృంగేరి క్షేత్రంలో ఉండి భక్తులందరినీ విశేషంగా అనుగ్రహించారు. అదొక చారిత్రాత్మక ఘట్టం. ఆ తర్వాత ఆ జగద్గురువుల వారు అన్ని పీఠాలకి, అంటే మిగిలిన 3 పీఠాలకు కూడా వెళ్ళి వారి ఆహ్వానం మీద సందర్భం బెంగళూరులో కూడా జరిగింది. బెంగళూరులో కూడా 2007లో చిత్తరామనాయ పీఠ సమ్మేళనం జరిగింది. ఇప్పుడు మన భారతీర్థ స్వామి వారి పీఠాధీశ్వరులుగా ఉన్న సమయంలో 2 సార్లు చిత్తరామనాయ పీఠాల సమ్మేళనం. 79లో అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఉన్నారు. అప్పుడు కూడా మన భారతీయ తీర్థ మహాస్వామి వారు కూడా అక్కడే ఉన్నారు. సమక్షంలో వారి 3 సమ్మేళనాలు శృంగేరి క్షేత్రంలో జరిగాయి. తర్వాత ద్వారకా పీఠంలో స్వరూపానంద సరస్వతి స్వామి వారిని పట్టాభిషిక్తులుగా చేసినటువంటి వారు జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు. వారు స్వతహా ఆ స్వరూపానంద సరస్వతి స్వామి వారికి మంత్రోపదేశం కూడా చేశారు. కాబట్టి వారు గురుపీఠంగా, గురువులుగా భావించినటువంటి పీఠం దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం. అందువల్లే కాశీ క్షేత్రంలో విశ్వనాథ స్వామి వారి సన్నిధిలో అన్నపూర్ణ ప్రతిష్ఠ జరిగింది. ఆ అన్నపూర్ణ ప్రతిష్ఠ శృంగేరి జగద్గురువుల వారి కరకమలములుగా జరగాలి అని వారందరూ కోరుకున్నారు. అప్పుడు విద్వత్ సభ కూడా నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ అన్నపూర్ణ ప్రతిష్ఠ చేసినటువంటి వారు జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు. నాకు గుర్తు, ఈ భారతీర్థ స్వామి వారి జగద్గురువులకు గురువందనం చేశాక నాకు అవకాశం వచ్చింది స్వరూపానంద సరస్వతి స్వామి వారికి భాగ్యనగరానికి వేయించేసినప్పుడు. అప్పుడు వారిని కలిసినప్పుడు ఈ సన్నివేశము ఫోటోలు చూస్తే వారు ఎంత ఆనంద పారవశ్యులై, అది మీరు అన్నట్టుగానే గురుస్థానం లాంటిది అన్న విధంగా వారు తన్మయత్వంతో చెప్పారు. మళ్ళీ వారి నిర్యాణం తర్వాత జరిగిన 2 పీఠాల 2004వ సంవత్సరంలో శృంగేరి క్షేత్రంలో శాంకర మఠ సమ్మేళనం అని జరిగింది. అంటే ఎవరైతే శంకర సంప్రదాయాన్ని అనుసరిస్తూ శంకరాచార్యులు వారు ఉపదేశించినటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నారో అటువంటి మఠాధిపతుల సమ్మేళనం 2004వ సంవత్సరంలో శృంగేరిలో జరిగింది. అప్పుడు స్వరూపానంద సరస్వతి స్వామి వారు వారి యొక్క వృద్ధాప్యం వల్ల శృంగేరికి రాలేకపోయారు. కానీ అప్పుడు వారు ఒక పత్రాన్ని రాశారు. మేము రావట్లేదు, కానీ మా ప్రతినిధులుగా అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామివారిని, అలానే సదానంద సరస్వతి స్వామివారిని పంపిస్తున్నాం అనేటువంటి లేఖ ఉన్నది. అంటే అప్పటి నుంచే వారు తమ శిష్యులుగా వారిద్దరిని ఇక్కడికి పంపించారు, ఉత్తరాధికారులుగా స్వీకరించి ఇక్కడికి పంపించారు. కాబట్టి ఆ 2004వ సంవత్సరంలో శృంగేరి క్షేత్రంలో శాంకర మఠ అధిపతుల సమ్మేళనం అనేది జరిగింది. అప్పుడు ఈ క్షేత్రానికి చాలా అధిపతులు వచ్చారు. అప్పుడు కూడలి స్వామివారు వచ్చారు, హరిహరపుర, ఇంకా మఠ శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి మఠాల అందరు అధిపతులు ఇక్కడికి వచ్చి ఆ శాంకర సంప్రదాయానుసారంగా ఉన్నటువంటి మఠాధిపతుల సమ్మేళనం ఇక్కడ జరిగింది. చాలా గొప్ప కార్యక్రమం. అనేక మఠాలు ఉన్నాయి. పుష్పగిరి అప్పట్లో దక్షిణాది తెలంగాణ వాళ్ళకి ఒక మఠమని, హంపి ఒక మఠమని, కూడలి ఒక మఠమని, ఇంకా ఇట్లా అనేక మఠాలను కూడా అక్కడక్కడ స్థానికంగా ఈ శంకర సాంప్రదాయాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని ఆదిశంకర చేయడానికి ఏర్పాటు చేశామని అన్నారు. ఒక్కసారి అది తెలియజేయండి. అంటే శంకరాచార్యుల వారు సనాతన ధర్మ ప్రచారార్థం ప్రధానంగా 4 మఠాలని స్థాపించారు.
కానీ ఆయా ప్రాంతంలో ఆ జనులకి ధర్మ ప్రబోధనం అనేది నిరంతరంగా జరగాలి అనే ఉద్దేశంతో అనంతర కాలంలో అనేక మఠాలు స్థాపించబడ్డాయి. అటువంటి మఠాల్లో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆ శృంగేరి క్షేత్రంలో శాంకర మఠ సమ్మేళనం అనేది జరిగినప్పుడు విశేషంగా శివగంగా మఠాధిపతులు, అలానే అప్పటి కాలంలో కూడలి మఠాధీశ్వరులు వాళ్ళు కూడా ఇక్కడికి శృంగేరికి వచ్చారు. ఆవని మఠాధిపతులు వారు శృంగేరికి వచ్చారు. అలానే ఇక్కడ కృష్ణరాజనగర అని ఉన్నది, ఎడతొరే మఠం, ఆ ఎడతొరే మఠాధీశ్వరులు. అలానే హరిహరపుర మఠం అనే శృంగేరికి సమీపంలోనే ఉన్నది. ఈ మఠాధిపతులు అందరూ అప్పుడు ఇక్కడికి శృంగేరికి వచ్చి వారందరూ ఏకగ్రీవంగా అంగీకరించినటువంటి విషయం, మనందరం శంకరాచార్యుల వారి ఉపదేశాలని భక్తులకి తెలియజేయాలి, అనుసరించాలి. కాబట్టి అటువంటి గొప్ప క్షేత్రం ఈ శృంగేరి క్షేత్రం. కాబట్టే అందరూ మఠాధీశ్వరులు జగద్గురు భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క ఆజ్ఞని, అంటే వారి యొక్క ఆదేశానుసారం ఇక్కడికి శృంగేరికి రావడం అనేది జరిగింది. ఇది చాలా ఒక గొప్ప విషయం అనగా నేను భావిస్తూ ఉన్నాను. అదే ఇప్పుడు మీరు చెబుతూ మాటల్లో మనం వేరే విషయాన్ని మాట్లాడుకున్నాము. తమరు బదరీ అదే స్వరూపానంద స్వామి వారి నిర్యాణం తర్వాత బదరీ ద్వారకా పీఠానికి ఎవరైతే వారు ధర్మ సమ్రాట్ స్వరూపానంద సరస్వామి వారు ముందే నియుక్తులు చేసిన అవిముక్తేశ్వరానంద సరస్వామి వారు, సదానంద సరస్వామి వారులను ఆ నియామకం సందర్భంగా వారు ఇక్కడికి విచ్చేసి తర్వాత మీరు వెళ్ళి జగద్గురుల సమక్షంలో మీ వైదిక అనుభవం జరిగింది. ఆ సందర్భాన్ని ఒక్కసారి, అదొక చారిత్రక ఘట్టం కదా. అదొక చాలా గొప్ప చారిత్రక ఘట్టం. ఎందుకంటే జగద్గురు స్వరూపానంద సరస్వతి స్వామివారు బ్రహ్మైక్యం చెందిన తరువాత వారి శిష్యులు అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామివారు, సదానంద సరస్వతి స్వామివారు శృంగేరికి వచ్చి జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారిని దర్శించి వారి ద్వారా పట్టాభిషేకం జరగాలి అని కోరుకున్నారు. ఎందుకంటే వారి గురువుల పట్టాభిషేకం శృంగేరి జగద్గురు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ పీఠానికి అధిపతులుగా మమ్మల్ని పట్టాభిషేకాన్ని తమరే చేయాలి అని గురువు గారిని ప్రార్థించినప్పుడు గురువుగారు ఇక్కడ వారికి సాంకేతికంగా పట్టాభిషేకాన్ని జరిపి అభిషేకం అనేది చేశారు. ఏదైతే ఇంకా విధి విధానంగా శాస్త్రోక్తంగా జరగాలో దాన్ని తమ శిష్యులు విధుశేఖర భారతీ మహాస్వామి వారు అక్కడికి వచ్చి జరిపిస్తారు అని ఆదేశించారు. ఆ సందర్భంలో మనం ఒక విశేషాన్ని గమనించవచ్చు. ఏ రకంగా అయితే ఒక దేవాలయంలో ప్రధానమూర్తి అనేది ఉంటుంది. ఆ ప్రధానమూర్తి ఎప్పుడు గర్భాలయంలో ఉంటుంది. కానీ ఉత్సవాదులకి మనం ఆ ఉత్సవమూర్తిని తీసుకెళ్తూ ఉంటాం. కానీ ఉత్సవమూర్తికి ప్రధానమూర్తికి తేడాని మనం ఎప్పుడూ గమనించాం. ఇప్పుడు తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయంటే ఎన్ని వేల మంది, లక్షల మంది వెంకటేశ్వరుడే దిగి వచ్చాడు అని అంటారు తప్ప, లేదండి ఇది వెంకటేశ్వరుడు కాదు, వెంకటేశ్వరుడు గర్భాలయంలో ఉన్నాడు, ఇది కేవలం ఒక విగ్రహం అని ఎవరో అనుకోం. కాబట్టి విధుశేఖర భారతీ మహాస్వామి వారు జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారి స్వరూపులు, తదభిన్న స్వరూపులు అనే ఉద్దేశంతోనే ఆ ఇరువురికి పట్టాభిషేకం అనేది చేయడం జరిగింది. వారు కూడా అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి వారు స్పష్టంగా తమ ఉపన్యాసంలో అప్పుడు చెప్పారు, ఇదే విషయాన్ని చెప్పారు. ఏ రకంగా ఒక ఉత్సవం విగ్రహం అనేది ఉత్సవానికి వచ్చినప్పటికీ మనం ఆ ప్రధానమూర్తికి ఆ ఉత్సవమూర్తికి మనం తేడాని చూడం అన్నారు. ఆ ప్రసంగంలో చూశాను. బదరీలో అవిముక్తేశ్వరానంద సరస్వామి వారికి, ద్వారకాలో సదానంద సరస్వామి వారికి చేశారు. నాకు కేదార్నాథ్ ఆలయానికి మీరంతా జగద్గురులతో వెళ్ళినప్పుడు మిగతా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ చలి విపరీతమైనటువంటి శీతలంలో రక్షణ కవచాలు వేసుకుంటే ఒక్క మన జగద్గురు అంటే శృంగేరి జగద్గురు విధుశేఖర భారస్వామి వారు మాత్రమే ఇక్కడ ఏ వస్త్రధారణ ఉంటుందో అలాగే కనిపించారు. ఆ రహస్యం ఏంటి అసలు? అది చాలా విశేషం అండి. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమహ అని ఏదైతే భగవంతుడు ఆ భగవద్గీతలో చెప్పాడో, ఆ శీతోష్ణ సుఖ దుఃఖాలని సమంగా చూడటం, అదే సమత్వం. ఆ సమత్వాన్ని మనం మన గురువుల ఎందు మాత్రమే చూడటానికి సాధ్యం. ఎందుకంటే అక్కడ ఆ బదరీ క్షేత్రంలో, కేదార్నాథ్ క్షేత్రంలో రెండు చోట్ల కూడా చాలా చలిగా ఉండేది. స్వామివారితో వెళ్ళినటువంటి మిగతా పరివారం వారు అందరూ శాల్వాలు కప్పుకున్నారు, స్వెటర్లు వేసుకున్నారు, ఇంకా రక్షణ కవచాలు టోపీలన్నీ పెట్టుకున్నారు. కానీ గురువుగారు మాత్రం శృంగేరిలో ఎలా ఉంటారో అలానే ఉన్నారు. మేమంతా అక్కడ పాదాలు చాలా చల్లగా ఉన్నాయి, అసలు అడుగున కాళ్ళు పెట్టలేకపోతున్నాం. మేమంతా కాళ్ళకి అవన్నీ వేసుకున్నాం. కానీ గురువుగారు మాత్రం అలానే ఉండి కేదారేశ్వర స్వామి వారికి విశేషంగా పూజ చేశారు. పూజ చేసినంతసేపు అక్కడ చాలా చల్లగా ఉంది. మేమంతా నేల మీద కూర్చుని ఉంటే అసలు నించోలేకపోతున్నాం, అంత చల్లదనం. కానీ గురువుగారు మాత్రం ఏమాత్రం
చలించకుండా ఆ కేదారేశ్వర స్వామికి విశేషంగా పూజ చేశారు. ఆ కేదార క్షేత్రంలో శంకర భగవత్పాదాచార్యుల వారు అంతర్ధానులమయ్యారు. అక్కడ ఇటీవల మన దేశం యొక్క ప్రధానమంత్రి అక్కడ ఆదిశంకరాచార్య అక్కడ వెళ్ళటం అనేది జరిగింది. అటువంటి భవ్యమైనటువంటి ఆ విగ్రహాన్ని దర్శించారు. కాబట్టి అటువంటి గొప్ప క్షేత్రం ఆ కేదారనాథ క్షేత్రంలో జగద్గురువుల వారు ఎటువంటి శీతోష్ణలకి అతీతులుగా ఉండి అక్కడ ఉండటం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఇటువంటి గొప్ప పీఠం శృంగేరి శారదా పీఠం. ఈ పీఠం యొక్క వైశిష్ట్యాన్ని మనం ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. ఇటువంటి పీఠం యొక్క రక్షణ, ఇటువంటి పీఠం యొక్క ఆశీర్వాదం మనందరికీ ఉన్నది. శంకరాచార్యుల వారు మఠామ్నాయ శాసనంలో ఒక విషయాన్ని చెప్పారు. అంటే వారు భారతదేశం యొక్క 4 దిక్కుల చతురామ్నాయ పీఠాలని స్థాపించి ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క క్షేత్రాన్ని నిర్దేశించారు. ఆ క్షేత్రానికి అధీనంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని నిర్దేశించడం అనేది జరిగింది. అందులో దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠానికి ఆంధ్ర ద్రవిడ కర్ణాట కేరళాది ప్రభేదత శృంగేర్యధీనా దేశాస్తే హ్యవాచీదిగవస్థితా అని చెప్పారు. అంటే ఆంధ్ర ద్రవిడ కర్ణాట కేరళ ఈ 4 రాష్ట్రాలు శృంగేరి అధీనం అని మఠామ్నాయ శాసనంలో మనకి స్పష్టమైనటువంటి రాజ్యంలోకి వస్తాయి. కాబట్టి ఇటువంటి స్పష్టమైనటువంటి నిర్దేశం మనకి ఆ మఠామ్నాయ శాసనంలో ఉపలబ్ధమవుతోంది. కాబట్టి జగద్గురువుల వారు ఈ 4 రాష్ట్రాల్లో విశేషంగా ధర్మ ప్రచారం చేస్తూ అనేక శాఖా మఠాలని స్థాపించారు. ఆ మఠాలలో నిరంతరం ధర్మ ప్రచారార్థం ధర్మ కార్యాలు అనేది జరుగుతూ ఉంటాయి. శృంగేరి క్షేత్రంలో ప్రతి సంవత్సరం శంకర జయంతి సందర్భంలో వేద సమ్మేళనం జరుగుతుంది. చతుర్వేద పారాయణలు. అప్పుడు దాదాపు ఒక 600 మంది పండితులు ఇక్కడ పరీక్ష ఇచ్చినటువంటి వారందరూ ఇక్కడికి వచ్చి భగవత్పాదుల సన్నిధిలో వేద పారాయణం చేసి వేద పరీక్షలు జరుగుతాయి ఆ సందర్భంలో. అలానే భాద్రపద మాసంలో వినాయక చవితి నుండి పౌర్ణమి వరకు శాస్త్ర సభలు జరుగుతాయి. మహాగణపతి వాక్యార్థ విద్వత్ సభ అని. ఆ సభల్లో కూడా మన దేశం యొక్క చాలా గొప్ప గొప్ప విద్వాంసులందరూ వచ్చి గురువుల సన్నిధిలో శాస్త్రార్థ చర్చలు చేస్తారు. ఎందుకంటే శృంగేరిలో మాత్రమే మనం ఇటువంటి వేద శాస్త్ర పండితులు అధిపతులుగా ఉండటం అనేది చూడటానికి సాధ్యం. పండితులకు కూడా అదే చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇతర మఠాలలో అధిపతులు వేద సమ్మేళనాలని చేసినప్పటికీ వారికి ఆ వేదం యొక్క పరిజ్ఞానం సంపూర్ణంగా ఉన్నదా అని మనం చెప్పలేము. కానీ శృంగేరిలో అయితే అలా కాదు. ఇక్కడ వారు గురువుగారు ఒక వేద పనస ఘనం చెప్పమని కొన్నిసార్లు అందిస్తూ ఉంటారు. ఆ పనసకి ఘనం చెప్పడం పండితులకు కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. అది మనం చాలా చోట్ల చూసాం, చాలాసార్లు చూసాం. అలానే ఇక్కడ సాక్షాత్ జగద్గురువులే శాస్త్ర సభలకి అధిపతులుగా ఉంటూ అధ్యక్షులుగా ఉంటూ దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి గొప్ప పీఠం శృంగేరి శారదా పీఠం. అది వ్యాఖ్యాన సింహాసనమైనటువంటి దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠంలో ఈ పీఠంపై అధిరోహించినటువంటి పీఠాధిష్ఠులైనటువంటి జగద్గురువుల యొక్క గొప్పతనం ఏంటో, వైశిష్ట్యం ఏంటో నాడు ఆదిశంకరులు, తర్వాత సురేశ్వరాచార్యుల నుంచి నేటి భారతీర్థ స్వామివారి జగద్గురువులు, విధుశేఖర భారతీ స్వామివార్ల దాకా స్వయంగా ఇక్కడ ఉండి చూస్తూ ఇక్కడ ఒక ఆచార్యులుగా, ఒక వైదిక విద్వాంసులుగా శ్రీ శివకుమార శర్మ గారు వారు అనేక కార్యక్రమాల్లో పాల్గొని స్వయంగా ఇక్కడి యొక్క జగద్గురువుల యొక్క ఆ మహిమలను వాటిని తనివితీరా చూసినటువంటి వారు. ఇప్పుడు మనం ఒక్కసారి శారదాంబ క్షేత్రం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుని ఒక మాట చెప్పాలి. శ్రీ శివకుమార్ గారు మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వరంలో ప్రతిష్ట జరిగేటప్పుడు అనుకోకుండా పెద్ద వర్షం వస్తుందేమో అనేటువంటి ఒక అనుమానం వచ్చింది. అప్పుడే వెంటనే సమయస్ఫూర్తితో ముందు వెనక తర్వాత అందరం వింటున్నాం. వెంటనే ఋష్యశృంగుల వారిని ఆహ్వానించి ఆ సమయంలో వెంటనే వర్షోపద్రవం ఒక 5 నిమిషాల్లో వెంటనే వర్షోపద్రవం అలా వస్తుంది అనుకున్నది అలా వెళ్ళిపోయింది. గురుగారు దానికి వారి అంతకు పూర్వం కూడా కాలడి నుంచి ఆదిశంకర భగవత్పాదులు ఓంకారేశ్వరాలయానికి వెళ్ళి నర్మదా నది ఒడ్డున ఉన్నటువంటి వారి గురువుగారి వద్ద స్వీకారం సందర్భంగా
మహా ఉత్పాతం వచ్చిందట నది నర్మదా నది. అప్పుడు కూడా తమ మంత్రించి కమండనంలోకి ఆ నది యొక్క ప్రభావాన్ని, ఆ ఉద్ధృతిని స్తంభింపజేసి నర్మదాష్టకాన్ని అక్కడే పఠించారన్నది కూడా అదే సందర్భం. అక్కడ మొన్న ఓంకారేశ్వర ఆలయంలో, అంటే మనం వెళ్ళే కన్నా ముందు ఈ ఏదైతే ఆదిశంకర్ల ప్రతిష్ఠ సందర్భంగా పెద్ద తుఫాను, వరద ఉధృతి వచ్చింది. ఇది జరుగుతుందా జరగదా రద్దవుతుందా అనుకున్న సందర్భంలో మళ్ళీ వీళ్ళంతా ఆనాడు ఆదిశంకరాచార్యుల యొక్క ఏ విధంగానైతే స్తంభింపజేశారో వీరు కూడా ఋష్యశృంగుల అర్చన, అదేవిధంగా నర్మదాష్టకాలను, ఇంకా అనేకమైనటువంటి మంజసూక్త పారాయణాలను, రుద్రపారాయణాలు, అనేకమైనటువంటి వీరందరూ కూడా చేసి ఆనాడు ఆదిశంకరులు ఏ రకంగా స్తంభింపజేశారో ఆ తుఫాన్ను కూడా ఒక్క రోజులోనే మళ్ళీ యథాతథ స్థితికి తీసుకొచ్చారు. అది వైభవం మనం కళ్ళారా చూసాం. కరెక్ట్ పూర్ణాహుతి సందర్భంలో వర్షం పడింది. అది ఒక చినుకులు, స్వాతి చినుకులు అంటాము మనము. ఆశీర్వనుగ్రహం అక్షర వర్షమే ఒక ఆశీస్సుల రూపంలో వచ్చిందా అన్నట్టు మళ్ళీ కొద్దిసేపట్లో. అది కూడా ఎంత గొప్పదంటే వందలాది మంది సాధువులు కూర్చున్నారు. అక్కడ అడుగు తీస్తే కాలు పొక్కులు వస్తున్నాయి, అంత వేడి. అలాంటి సందర్భంలో అందరూ వెళ్ళిపోతారు అనుకునే సందర్భంలో ఆ సువృష్టి పడింది. కొద్దిసేపే దానివల్ల చల్లగా వాతావరణం, ఆహ్లాదకర వాతావరణం. ఎందుకు 108 అడుగుల ఆదిశంకర భగవత్పాదుల విగ్రహావిష్కరణ సందర్భంలో ఏ వాతావరణం ఉండాలి అంటే అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. అందుకు మీరు ఆ సందర్భంగా ఋష్యశృంగులను స్మరించి స్తుతి చేసింది మేము కళ్ళారా చూసాం. నేను మహామహోపాధ్యాయ దూరపుర ప్రభాకర్ శర్మ గారు, అది మన యొక్క సుకృతం. శివకుమార్ శర్మ గారు, ఇది ధార్మికంగా, ఆధ్యాత్మికంగా శృంగేరి శారదాపీఠం అనాదిగా చేస్తుంది. కానీ సామాజిక సేవ కూడా శృంగేరి శారదాపీఠం చాలామందికి తెలియదు. నాకు తెలిసి మొన్న కరోనా సమయంలో ఇక్కడ ఉండేటువంటి ఈ అనేక వందలాది గ్రామాలకు లాక్డౌన్ స్థితిలో శృంగేరి శారదాపీఠం ఇదంతా ఆలయం నిషేధం ఉన్నా కూడా భక్తులకు ఇళ్లలోకి, గ్రామాలకు అన్నప్రసాదాన్ని పంపించారన్నారు. అలాగే పాఠశాలలకు, విద్యార్థులకు కూడా ఇక్కడ అన్నప్రసాదం కూడా ఇక్కడ నుంచి వెళ్తుందని ఉన్నాయి. ఇంకా చాలా సామాజిక కార్యక్రమాలు కూడా దొరుకుతాయి. ఒక్కసారి ఆ విశేషాలను తెలియజేయండి. శృంగేరి క్షేత్రం ధార్మికంగా మాత్రమే గొప్ప కాదు, ఇది సామాజిక సేవ కూడా శృంగేరి శారదాపీఠం ద్వారా జరుగుతోంది. ఈ పీఠం నుంచి ప్రతినిత్యం ఈ శృంగేరి తాలూకా మరియు చుట్టుపక్కల తాలూకాలో ఉన్నటువంటి అనేక పాఠశాలలు, కాలేజీల్లో చదువుకునేటువంటి విద్యార్థులకి మధ్యాహ్నం శారదా ప్రసాదంగా భోజన వితరణ అనేది జరుగుతుంది. శారదా ప్రసాదం మనం ఇక్కడ చూడొచ్చు ఆ బోర్డు మీద. అంటే శృంగేరిలో ఏ కాలేజీలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి 41 సంస్థలు, 10,349 మంది విద్యార్థులకి. అంటే ఇది ప్రతి సంవత్సరం ఇంకా కొన్నిసార్లు ఇంకా ఎక్కువవుతుంది, కొన్నిసార్లు 15,000 మంది వరకు కూడా మఠం నుంచే పంపించడం అనేది చాలా గొప్ప విషయం. అది కాకుండా ప్రతినిత్యం ఈ క్షేత్రంలో వచ్చినటువంటి భక్తులందరికీ ఉచితంగా ఆ భోజనం ప్రసాదం ఉదయం మరియు సాయంత్రం 2 పూట్ల ఉంటుంది. ఇది భోజనం ప్రసాదం ఉంటుంది. వాహనాలు కూడా సిద్ధంగా, వాహనాలు ప్రసాదాన్ని పంపించడానికి సిద్ధంగా ఉన్నాయి అటువంటి వాహనాలు. ఇది అన్నప్రసాద్ అన్నపూర్ణాలయ మందిరం. శృంగేరి క్షేత్రంలో మనం అనేక శిలా శాసనాలను కూడా చూడొచ్చు. ఈ వాగీశ్వరి అమ్మవారి దేవాలయం పక్కన ఉన్నటువంటి ఈ శాసనం, ఇందులో విద్యారణ్య మహాస్వామి వారు ఇక్కడ పీఠాధిపతులుగా ఉన్నటువంటి విషయాన్ని తెలుపుతోంది. అలానే విజయనగర చక్రవర్తులైనటువంటి హరిహరరాయుడు మరియు బుక్కరాయుడు వారు శృంగేరికి వచ్చి అనేక దానాల్ని చేసినటువంటి విషయాన్ని మనకి శిలాశాసనాలు చెప్తూ ఉన్నాయి. వారు 820 నుంచి 834 వరకు పీఠాధిపతులుగా ఉన్నారు. శృంగేరి శారదాపీఠం యొక్క ప్రథమ అధిపతులు జగద్గురు శ్రీ సురేశ్వరాచార్యుల వారు. శివకుమార్ శర్మ గారు, దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం. శారదాపీఠం అనగానే ఒక దివ్య భవ్యమైనటువంటి మహిమాన్విత క్షేత్రంగా చాలామంది ఇక్కడికి వేలాది మంది ప్రతినిత్యము పర్యాటకులు వస్తుంటారు, భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆమ్నాయ పీఠాల్లో ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఈ 4 ఆమ్నాయ పీఠాల్లో సర్వోత్కృష్టమైనటువంటి మన శృంగేరి పీఠంలో శారదాంబ క్షేత్రం, శారదాంబ సన్నిధికి ఒక గొప్పనైనటువంటి ఈ విశిష్టత ఉంది. ఆ విశిష్టతను తెలియజేయండి. శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ శృంగేరి క్షేత్రంలో
సకల విద్యాస్వరూపిణి అయినటువంటి శారదామ్మవారిని ప్రతిష్ఠించారు. ఇక్కడ శ్రీచక్ర యంత్రం మీద భగవత్పాదుల వారు అమ్మవారిని ప్రతిష్ఠించారు. శంకరాచార్యుల వారి అనంతరం 12వ అధిపతులైనటువంటి జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ పంచలోహం, అందులో సువర్ణ అంశం అధికంగా కలిగినటువంటి పంచలోహం యొక్క విగ్రహాన్ని విద్యారణ్య మహాస్వామి వారు స్థాపించారు. శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి శ్రీగంధపు యొక్క శారదామ్మవారి విగ్రహాన్ని మనం ఆ విద్యాశంకర స్వామి దేవాలయంలో చూడొచ్చు. వారు స్వతహా స్థాపించినటువంటి విగ్రహం అని ఇక్కడ పరంపరగా పూజిస్తున్నటువంటి ఆ విగ్రహం. ఎందుకంటే ఎప్పటికైనా ఆ చెక్క విగ్రహం, శ్రీగంధపు విగ్రహం అంటే అది శాశ్వతంగా ఉండకపోవచ్చు అనేటువంటి దివ్య దృష్టితో, భక్తుల్ని అనుగ్రహించాలి అనేటువంటి భావనతో, లోకానుగ్రహ దృష్టితో జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు ఈ పంచలోహం యొక్క శారదామ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. అప్పటి నుంచే ఇక్కడ శారదా శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతూ వస్తున్నాయి. శంకరాచార్యుల వారు ఆ శారదా భుజంగ స్తోత్రంలో అమ్మవారిని స్తుతిస్తూ కురంగే తురంగే మృగేంద్రే ఖగేంద్రే మరాళే మదేభే మహోక్షేధిరూఢాం మహత్యాం నవమ్యాం సదా సామరూపాం భజే శారదాంబాం అజస్రం మదంబాం అన్నారు. అంటే హంస, వృషభం, మయూరం, సింహం మొదలైనటువంటి అనేక వాహనాల్ని అధిరోహించి భక్తుల్ని అనుగ్రహించేటువంటి ఆ శారదామ్మవారిని నేను నమస్కరిస్తున్నాను అని. అందువల్లే ఇక్కడ శరన్నవరాత్రి సందర్భాల్లో అమ్మవారికి ప్రతినిత్యం ఒక్కొక్క విశేష అలంకారం, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, సరస్వతి, చాముండ అనేటువంటి ఇంద్రాణి అనేక అలంకారాలని ఇక్కడ చేస్తూ ఉంటారు. ఈ దేవాలయాన్ని ఇంత భవ్యంగా శిలామయంగా నిర్మించినటువంటి వారు 33వ అధిపతులైనటువంటి జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి మహాస్వామి వారు. వారు 1905వ సంవత్సరంలో ఈ దేవస్థానం యొక్క నిర్మాణార్థం భూమి పూజ శిలాన్యాసం చేశారు. ఆ తర్వాత 1916లో జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి వారు ఇక్కడ శారదామ్మవారి కుంభాభిషేకం, ప్రతిష్టా కుంభాభిషేకాన్ని చేశారు. ఆ కుంభాభిషేకం అనేది అప్పుడు వైశాఖ కృష్ణ పాడ్యమి రోజు జరిగింది. అందువల్లే ప్రతి సంవత్సరం ఇవాళకి కూడా శారదామ్మవారి ప్రతిష్ట జరిగినటువంటి రోజు వైశాఖ బహుళ పాడ్యమి నాడు అమ్మవారికి విశేషంగా మహాభిషేకం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈ దేవాలయానికి ఇటువంటి రాజగోపురాన్ని 1963లో జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు నిర్మించారు. ఇటీవల ఈ దేవాలయం యొక్క శతమానోత్సవ సందర్భంలో, అంటే శిలామయ దేవాలయాన్ని నిర్మించి 100 సంవత్సరాలైనటువంటి సందర్భంలో 2017లో జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు ఈ శారదామ్మవారికి ఒక భవ్యమైన స్వర్ణ గోపురాన్ని కూడా నిర్మించారు. శృంగేరి క్షేత్రం విద్యాధిదేవత అయినటువంటి శారదామ్మవారి క్షేత్రం కాబట్టి ఇక్కడ ప్రతినిత్యం ఈ క్షేత్రంలో అక్షరాభ్యాసం చేయించాలి అని చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు. మన విజయదశమి నాడు, అలానే మూలా నక్షత్రం నాడు అయితే ఈ క్షేత్రంలో 2000-3000 మంది పిల్లలు అక్షరాభ్యాసం చేసుకుని వెళ్ళారు. ఎందుకంటే ఈ క్షేత్రంలో అక్షరాభ్యాసం చేయిస్తే వాళ్ళు విద్యావంతులు అవుతారు అనేటువంటి దృఢమైనటువంటి ఒక విశ్వాసం, ఒక భక్తి ఆ భక్తులలో ఉంది. కాబట్టే ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ శారదామ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించాలి. అలానే జగద్గురువుల అనుగ్రహ ఆశీస్సులు పొందితే తమ పిల్లలు వారి జీవితంలో చాలా ఉత్తమ స్థాయికి వెళతారు అనేటువంటి ఆశతో, అనేటువంటి నమ్మకంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం చేయించడం అనేది జరుగుతుంది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేకత ఇక్కడ దర్బారు ఉత్సవం, ప్రతిరోజు సాయంకాలం పూట దర్బారు ఉత్సవం, తర్వాత రథోత్సవము విజయదశమి మరుసటి రోజు జరుగుతుంది. ఏంటి ప్రత్యేకత? దర్బారు సందర్భంలో ఆ జగద్గురు మహాస్వామి వారు రాజపోషాకు అంటే కిరీటం, శాలువ, అనేక రత్న ఆభరణాలని ధరించడం అనేది జరుగుతుంది. సర్వసంగ పరిత్యాగులైనటువంటి సన్యాసులకి అంటే యతులకి ఈ రాజలాంఛనాలు ఎందుకు అనే సందేహం అందరికీ కలగచ్చు. కానీ ఈ రాజలాంఛనాలు ఇప్పటి నుంచి కాదు వస్తోంది. జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారి కాలం నుంచి ఇది సంప్రదాయంగా వస్తోంది. విద్యారణ్య మహాస్వామి వారి సన్నిధిలో ఆ హరిహరరాయలు, బుక్కరాయలు ఆ విద్యారణ్య స్వామి వారిని తమ రాజగురువుగా భావించి వారి పదతలంలో వారి సన్నిధికి ఆ రాజలాంఛనాలన్నీ సమర్పించారు. కానీ మేము వీటిని ఏమి ఉపయోగించము అని గురువుగారు చెప్తే
కాదు గురువుగారు, తమరు ఈ రాజలాంఛనాల్ని అంగీకరించాలి అని శిష్యుల యొక్క ప్రార్థనని గురువుగారు దయతో అంగీకరించారు. అప్పుడు వారు మేము వీటిని కేవలం శరన్నవరాత్రి సందర్భాల్లో ధరిస్తామని వారు తమ శిష్యులకి అప్పుడు ఆదేశించారు. అదే ఆచరణ పరంపరగా ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. మొదటి సంవత్సరం అంటే జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు శిష్య స్వీకారం చేసినటువంటి మొదటి సంవత్సరం మాత్రమే ఉభయ జగద్గురువులు ఆ రాజలాంఛనాలను ధరించారు. ఆ మరుసటి సంవత్సరం నుంచి ఇంకా రాజలాంఛనాలన్నింటినీ వారు తమ శిష్యులకే అప్పగించారు. ఎందుకంటే వారే మాత్రమే ఇక్కడ ఆ దర్బార్ని ధరించి ఇక్కడికి రావటం మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి యతివరేణ్యులు సర్వసంగ పరిత్యాగులు, కానీ శిష్యానుగ్రహ తత్పరులు. శిష్యులు ఎంతో భక్తి, వారు భక్తిగా ఏదైనా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనని అంగీకరించి వారి యొక్క సంకల్పాన్ని పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో ఆ రాజలాంఛనాల్ని ధరించడం అనేది జరుగుతోంది. అలానే నవరాత్రుల్లో విజయదశమి యొక్క మరుసటి రోజు ఇక్కడ మహారథోత్సవం జరుగుతుంది. ఆ సందర్భంలో గురువు గారికి స్వర్ణ పల్లకి ఉత్సవం కూడా, అడ్డపల్లకి సేవలో గురువుగారులను కూడా ఊరేగించడం కూడా అదే రోజు సంప్రదాయం. మీరు చెప్పిన 100వ సంవత్సరంలోనే ఆలయం నిర్మాణమై 100 ఏళ్ళు సందర్భంగా ఇదే ఈ రాజగోపురాన్ని కూడా రాజగోపురం 2014లో ఇదే పల్లవులు చోళులు ఏ రకంగా నిర్వహించారో అంత వైభవంగా విరాజిల్లుతోంది వాళ్ళ శృంగేరిలో ఈ రాజగోపురం. అదేవిధంగా ఆదిశంకరుల దేవాలయము, తోరణ గణపతి అవన్నీ కూడా నిర్మాణం. జగద్గురు భారతీ మహాస్వామి వారి కాలం అంటే ఇది సాక్షాత్ స్వర్ణయుగం. ఎందుకంటే శారదామ్మ వారి అందుకే వారి సన్యాసాశ్రమ స్వర్ణోత్సవంలో కూడా ఒక అద్భుతం జరిగింది. ఆదిశంకరుల శంకర హిల్లో ఆదిశంకర్ల రాతి విగ్రహాన్ని ప్రధానంగా సనాతన ధర్మం కోసం ఒక ప్రత్యేకంగా ఈ పరిశోధన చేస్తూ ఉండడం, ఎంతోమంది వేద విద్వాంసులను ఇక్కడ గౌరవించడం, వారికి అనుగ్రహించడం అనేది చాలా గొప్ప విషయం. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం యొక్క చాలా విషయాలను, శారదాంబ అమ్మవారి ఆలయ వైశిష్టాన్ని చాలా తెలియజేశారు. ఒక్కసారి శంకరగిరిలో ఏర్పాటైన శంకర హిల్ను మనం తెలుసుకుని వద్దాం. దర్శనం దర్శనం